అండి, ఎక్కడ ఉంటారు? చెప్పమ్మా. ఎక్కడ ఉంటారు? తుకారం గడమ్మా. ఫిష్ వెంకట్ గారు ఎప్పటి నుంచి పరిచయం? ఫ్రెండ్ అమ్మా. చిన్న 2 years నుంచి తెలుసమ్మా మనకు. నేను ఇక్కడ ఉన్న విజయవాడలో ఉంటాను. 2 years నుంచి నాకు తెలుసు. సినిమాకి సంబంధించి ఎవరు రాలేదు, ఎందుకని? అది తెలియదు మా విషయం మనం. ఆ విషయం మాకు 2 years నుంచి పరిచయం మనం. ఫిష్ వెంకట్ గారి గురించి మీరేం చెప్తారు? ఇది మా అందరికీ తీరని లోటమ్మా. కానీ భగవంతుడు సాక్షిగా ఆయనకు ఆత్మకు శాంతి కూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్దలందరూ ముందుకొచ్చి కూడా మా యొక్క అన్నకి ఆర్థిక సాయం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఆర్థిక సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. సో మీ మీడియా వాళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థిక సాయం అందేటట్టు చేయండి అమ్మా దయచేసి. కానీ రోహిత్, ఒకటి మాత్రం చాలా మంచి విషయం అని చెప్పాలి. పొద్దున్న నుంచి కూడా మనం ఇస్తున్న లైవ్ల వీడియోలకి స్పందించి మంచి మనోజ్ గారు ఆయన కుటుంబానికి తోడుగా ఉంటాను అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నది అదే. ఈ వీడియో ద్వారా అయినా సరే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆదరించాలి, తోడుగా ఉండాలి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైనా ఇలా ఘనంగా ఆయనకి వీడియో అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయనని తర్వాత అసలు ఆ దృశ్యాన్ని కూడా జీవించుకోలేకపోయారు. అది నిజమా కాదా అని తెలిసి కూడా ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. అనేక మంది ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు విశ్వ వెంకట అన్న అమర్ విశ్వ వెంకట అన్న విశ్వ వెంకట అన్న ఇక్కడ అన్నాయో ఏమంటే బ్రాండ్ పల్లకాల్లో మేము పల్లకాల్లో మేము జీవితం దీంట్లో చచ్చిపోతాం. ఇష్టగడరా ఎంత బతికిండో నాకు తెలుసు. నేను రోజు ఆయనతో డ్రింకింగ్ చేస్తా. చూడొచ్చు, ఆయన పచ్చబట్టు కూడా వేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విశ్వ వెంకట్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారనేది మనం చూస్తున్నాం. రోహిత్ ప్రస్తుతానికైతే మొత్తం కూడా ఆయనకి వీడ్కోలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంచు మనోజ్ మాట్లాడారు. మంచు మనోజ్ బిగ్ టీవీని చూశారు. బిగ్ టీవీని చూసి బిగ్ టీవీ నిరంతరాయంగా ఫిష్ వెంకట్కి సంబంధించిన సమాచారాన్ని ఇస్తోంది. ఫిష్ వెంకట్ ఆయన గత కొద్ది కాలం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు తీవ్ర అనారోగ్యంతో. ఫిష్ వెంకట్ కూడా చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు కోలుకుంటాను అని అనుకున్నాడు. ఆయన అభిమానులందరూ కూడా కోలుకోవాలి అని ప్రార్థించారు. బిగ్ టీవీ కూడా ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలి అని ప్రార్థించింది. అలాంటి సమయంలో ఫిష్ వెంకట్ ఇప్పుడు నిన్న తీవ్ర అనారోగ్యంతో ఇక ఆయన వైద్యానికి సహకరించలేక ఆయన చనిపోయారు. కానీ ఎవరైనా ఇంకొంచెం చొరవ తీసుకుని ఉండుంటే, ఇంకొంచెం మంచి వైద్యం అందించి ఉండుంటే ఫిష్ వెంకట్ కోలుకుని ఉండేవాడు. ఇంకా మనని నవ్వించే ఎన్నో సినిమాల్లో ఫిష్ వెంకట్ నటించి ఉండేవాడు అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. పేద నటుడు చనిపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దలు ఎందుకు రాలేదు అని. ఫిష్ వెంకట్కి ఈరోజు అంతిమయాత్రలో పాల్గొంటున్నది కూడా టికెట్ కొన్న అభిమానులు మాత్రమే ఆయనతో పాటు పాడి మోయటానికి అక్కడికి వచ్చారు తప్ప సినీ పెద్దలు ఎవరు కనీసం ఫిష్ వెంకట్ని చూడటానికి ఎందుకు రాలేదు, కనీసం ఎందుకు పలకరించలేదు అని సాధారణ అభిమాని కూడా అడుగుతూ ఉన్నాడు. ఒక్క మంచు మనోజ్ మాత్రం బిగ్ టీవీ లైవ్స్ చూసి, బిగ్ టీవీలో ప్రసారం అవుతున్న ఈ లైవ్లన్నీ చూసి, అదిగో చూడండి ఒకసారి మంచు మనోజ్ మాట్లాడుతున్న దృశ్యాలు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. సాయి ఉన్నాడు, నా సొంత బ్రదర్ సాయి, మేమందరూ ఉన్నాం. నీకు ఎవరు లేరు అనుకోకు. ఏదున్నా కష్టం వచ్చినా నంబర్ ఇస్తారు నీకు. ఎనీ టైం నేను ఉన్నానమ్మా నీకు. బాబు కార్యాలయాన్ని అయిపోయినాక తీసుకొస్తా బాబు.